ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్రంలోనే ఊహించనిదన్నమాట. కోర్టు సంచలన తీర్పు గుడ్ న్యూస్ అనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. తన సోదరుడి పెళ్లికి బ్లౌజ్ కుట్టమని ఓ మహిళ చీర ఇస్తే అడ్డదిడ్డంగా కత్తిరించి ఒక కంపెనీకి భారీగా ఆజన్మన పడింది అనమాట. దీన్ని సేవలో పంతో పాటు అనైతిక వ్యాపారంగా నిర్ధారించి ఇక హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్ ₹1,00,000 పరిహారం కూడా చెల్లించాలని తీర్పు అయితే చెప్పింది. అంటే అలాగే బాధితురాలు కేసు ఖర్చులను కూడా తిరిగి చెల్లించాలని చెప్పేసి ముషిరాబాద్ నియోజకవర్గం గాంధీ నగర్కు చెందిన కే అమృత్ వర్షిణ సోదడికి కొద్ది రోజుల కిందట పెళ్లి అనేది నిశ్చయమైందనమాట. ఈ నేపథ్యంలో బహుమతిగా వచ్చినటువంటి ఆడపడుచు కంచిపట్టు చీరను బ్లౌజ్ మెటీరియల్తో పాటు స్టిచ్చింగ్ కోసం 2025 జనవరి 25 తేదీన బంజారాహిల్స్లోని డిజైనర్ ఫర్ యూ దుకాణంలో ఇచ్చారనమాట. ఇది ఒక దుకాణం అనుకోవచ్చు. ఇక్కడ మనం గుర్తించండి. అదేవిధంగా ఫిబ్రవరి 12వ తేదీన సాయంత్రంలోగా డెలివరీ కూడా చేయాలని కోరారు. అడ్వాన్స్ ₹2,500 కూడా ఇచ్చారనమాట. అయితే ఫిబ్రవరి 5వ తేదీన అమృత వర్షిణ డిజైన్ ఫర్ యూ అనే కంపెనీ నుంచి కాల్ చేసి పొరపాటు జరిగిందని చెప్పారు. అసలు బ్లౌజ్ మెటీరియల్ తప్పుగా కట్ చేసామని క్షమించండి అని కోరారు. దీనికి అమృత వర్షిణి ఆందోళన చెందగా ఎవరు కనిపెట్టలేని విధంగా మగ్గం వర్క్ చేసి రీజనల్గా చేసిస్తామని కూడా హామీ ఇచ్చారు. కానీ దాన్ని వారు నిలబెట్టుకోలేదు. పెళ్లికి ధరించలేని స్థితిలో బ్లౌజ్ అనేది ఉండడంతో ఆమె తీవ్ర ఆవేదన చెందినమాట. కొత్త చీర ఇవ్వలేదని, లేదంటే దాన్ని ధర చెల్లించాలని కూడా డిమాండ్, దానికి డబ్బులు ఇస్తామని కూడా చెప్పారు. కానీ ఆ తర్వాత స్పందించలేదు. దీంతో బాధితురాలు వినియోగదారుల కమిషన్ ఆశ్రయించారు. వాట్సాప్ చాటు, ఫోటోలు, చీర రసీదులను సమర్పించారు. వాటిని పరిశీలించిన కమిషన్ ₹1,00,000 పరిహారం ఇక అంటే ₹1,000 కేసు ఖర్చులను చెల్లించాలని తీర్పు అయితే ఇచ్చిందనమాట. సో సంచలన తీర్పు అయితే ఇవ్వడం జరిగిందండి.